హాయ్ పిల్లలు, మీ అందరికీ శుభాశీస్సులు. శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారు మనకు అందించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి ఈరోజు మీరు వినబోయే కథ 14వ కథ. కథ పేరు బుద్ధిఫలం. విందాము మరి. కథ పేరు బుద్ధిఫలం. మీకోసం విష్ణు శర్మ విజయనగరంలో మంత్రిగా విధులు నిర్వర్తించి వృద్ధాప్యం వలన పదవీ విరమణ చేసి విశ్రాంతి జీవితం గడుపుతున్నాడు. ప్రతిరోజు మాదిరిగానే ఆ రోజు కూడా వ్యాహాళికి నడుచుకుంటూ నగర శివారుకి వెళ్ళాడు. అంటే నగరం యొక్క చివరి భాగానికి వెళ్ళాడనమాట. అక్కడ భవన నిర్మాణం జరుగుతోంది. రాళ్ళెత్తుతున్న కూలీలలో ఒక యువకుడు ఆయన ఆకర్షించాడు. చదువు లేని వారికి, చదువుకున్న వారికి కూడా ముఖవర్చస్సులో ఖచ్చితంగా తేడా ఉన్నట్టు ఆయనకి తెలిసిపోతుంది. ఆ యువకుడు విద్యావంతుడై ఉండాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు. చదువుకున్నవాడు తన విద్యను సార్థకం చేసుకోవాలి కదా, మరి ఇలా కూలి పని ఎవరైనా చేస్తారా అని అనుకున్నాడు ఆయన. ఆ యువకుడిని పక్కకి పిలిచి, నాయనా, నిన్ను చూస్తే చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నావు, ఈ కూలి పని ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించాడు విష్ణు శర్మ. అయ్యా, మీరు చెప్పింది నిజమే. విద్యావతి ఆశ్రమంలో విద్యను అభ్యసించాను. గణిత శాస్త్రం అంటే మక్కువ ఎక్కువ నాకు. అయితే నగరంలో నాకు తగిన ఉద్యోగం దొరకలేదు. నాకు తల్లిదండ్రులు లేరు. పొట్టకూటి కోసం ఏదో ఒక పని చెయ్యాలి కదా, అందుకని ఇక్కడ పనిచేస్తున్నాను అన్నాడు ఆ యువకుడు. నీ పేరేమిటి? ఆనందుడు. చూడానంద, ఉద్యోగం కొండ వంటిది. జీవితాంతం అండగా ఉంటుంది. కొండ మన దగ్గరికి రాదు, మనమే కొండ దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళాలి అన్నాడు విష్ణుశర్మ. అయ్యా, మీరు చెప్పింది అక్షరాల నిజం. కొండకు దారి చూపించే మార్గదర్శి తారసపడాలి కదా అన్నాడు ఆనందుడు. చదువుకున్న విద్యను సార్థకం చేసుకోవాలి. వృధా చేసుకోవడం తప్పు. బుద్ధి ఫలంతో ఏదైనా సాధించవచ్చు. ఈ నగరంలో ధనవంతుడైన వ్యాపారి కుబేరవర్మ తన కుటుంబానికి తగిన అల్లుడి కోసం వెతుకుతున్నాడు. నిన్ను కుబేరవర్మ అల్లుని చేస్తాను, నా వెంటరా అన్నాడు విష్ణుశర్మ. అయ్యా, అదెలా సాధ్యం? ధనవంతుడైన కుబేరవర్మ నా వంటి బీద యువకుడికి తన కుమార్తెనిచ్చి ఎందుకు పెళ్లి చేస్తాడు అని ప్రశ్నించాడు ఆనందుడు. బుద్ధి బలంతో ఏదైనా సాధ్యమే. అదెలాగో నేను చూపిస్తాను. నువ్వు కుబేరవర్మ అల్లుడైన తర్వాత మరి నాకు ఏం బహుమానంగా ఇస్తావు, అది చెప్పు అన్నాడు విష్ణుశర్మ. అయ్యా, మీరు ఏది అడిగితే అది, నాకు సాధ్యపడేది ఇస్తాను అన్నాడు ఆనందుడు. సరే, నా వెంటరా, మా ఇంట్లో ఉండు అని విష్ణుశర్మ ఆనందుడిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఒకరోజు ఆనందుడిని విజయనగర రాజు సముఖానికి తీసుకువెళ్ళాడు విష్ణుశర్మ. ప్రభు, ఈ యువకుడు ఆనందుడు. మన ఆస్థానంలో కోశాధికారి పదవి ఖాళీగా ఉందని తెలిసి ఇతన్ని తీసుకొచ్చాను. ఇతడు విద్యాపతి శిష్యుడు, గణితంలో దిట్ట. కోశాధికారి పదవిని సమర్థవంతంగా నిర్వహించగలడు అన్నాడు విష్ణుశర్మ. విష్ణుశర్మ గారు, కోశాధికారి పదవి ఎంతో బాధ్యతాయుతమైనదని మీకు తెలుసు కదా. కోట్లాది వరహాల సమాహారం. అవకతవకలు జరిగితే పూచి ఎవరిది అని ప్రశ్నించాడు రాజు. మహారాజా, ఆనందుడు సామాన్యుడు కాదు. కుబేరవర్మ తమకు తెలుసు కదా, ఆయనకు కాబోయే అల్లుడు. అదీగాక ఏవైనా అవకతవకలకు పాల్పడితే నేను కూడా బాధ్యత వహిస్తాను అని హామీ ఇచ్చాడు విష్ణుశర్మ. రాజు సంతృప్తి చెంది ఆనందుడిని కోశాధికారిగా నియమించాడు. తర్వాత ఆనందుడిని కుబేరవర్మ భవనానికి తీసుకువెళ్ళాడు ఆయన. వర్మగారు, ఈ ఆనందుడు విజయనగర ఆస్థాన కోశాధికారి. మీరు మీ కుమార్తెకు తగిన వరుడు కోసం ఎదురు చూస్తున్నారని తెలిసింది. మీ స్థాయికి తగినవాడు ఈ ఆనందుడు అన్నాడు విష్ణుశర్మ. కోశాధికారి వంటి అధికారి తన అల్లుడవడం భాగ్యమని ఆనందుడికి తన కుమార్తెను ఇచ్చి వైభవంగా వివాహం జరిపించాడు కుబేరవర్మ. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారు రచించిన బుద్ధి బలం కథ విన్నారు. ఏ మనిషి అయినా సరే చదువుకోగానే సరికాదు, ఆ చదువుని ఎలా వినియోగించుకోవాలి అనే బుద్ధిబలాన్ని కూడా కలిగి ఉంటే అతను తప్పకుండా జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధిస్తాడు అని చెప్పడానికి ఆనందుడి కథే మనకి మంచి ఉదాహరణ. బాగుంది కదా ఈ కథ? ఇంత మంచి కథ అందించినందులకు శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.